నువ్వు సైనికుడు అని చెప్పుకుంటావు, కానీ కనీసం తుపాకీ ఎలా పట్టాలో కూడా నీకు తెలీదు. సిగ్గుగా లేదా? నాకు ట్రైనింగ్ తీసుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. మరి ఆర్మీలో ఎందుకున్నావు? ఈగలు చంపడానికా? ఒక మహిళా కమాండర్ విక్రమ్ వైపు చూస్తూ అడిగింది. మరి ఈ కత్తి పట్టుకుని ఈ అడవికొచ్చి శత్రువులను చంపుతావా? సైనికుడిగా ఉండే దమ్ము నీకు లేదు. నా తోటి సైనికులందరినీ వాళ్ళు చంపేశారు. మా అవుట్ పోస్ట్లో చాలా పెద్ద పేలుడు జరిగింది. అక్కడ ఉన్నదంతా ధ్వంసం అయిపోయింది. ఏంటి? మరి నువ్వు ఎలా బతికి బయటపడ్డావు? మా అవుట్ పోస్ట్లో రేషన్ అయిపోయింది. సరుకులు తీసుకురావడానికి నన్ను మరో అవుట్ పోస్ట్కి పంపించారు. నేను తిరిగి వచ్చేసరికి అక్కడ ఆ పేలుల్లో ధ్వంసం అయిపోయింది. పేలుల్లో నా తోటి సైనికులందరినీ శత్రువులు చంపేశారు. మరి ఈ విషయాన్ని రెజిమెంట్కి ఎందుకు చెప్పలేదు? చెప్పలేదు, ఎందుకంటే ముందుగా నా తోటి సైనికుల రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఉండాలి. నీకు సైనికుడిగా ఉండే దమ్మే లేదు. సైనికుడనే పేరుకే నువ్వొక మచ్చ. నిన్నింత దూరం తీసుకొచ్చింది ఎవరి సిఫార్సో నాకు అర్థం కావడం లేదు. ఆమె మాటలకు విక్రమ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నిజానికి శత్రువుని వేటాడేందుకు ఈ అడవిలోకి వచ్చినప్పుడు కొంతమంది ఉగ్రవాదులు అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో ఈ మహిళా కమాండర్ అతని ప్రాణాలను కాపాడింది. ఇక్కడికి ఇంకెంతమంది శత్రువులు వస్తారో తెలీదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. విక్రమ్ మహిళా కమాండర్ కరిష్మాతో కలిసి పోస్ట్ వైపు తిరిగి నడవడం మొదలుపెట్టాడు. కరిష్మాకు ఒక్కసారిగా పొదల్లో నుంచి ఏదో కదలిక శబ్దం వినిపించింది. వెనక్కి జరుగు. ఇక్కడ పొదల్లో చాలా మంది శత్రువులు దాక్కున్నారు. అది విన్న వెంటనే విక్రమ్ చెట్టు ఎక్కి శత్రువుల కోసం గమనిస్తూ ఉండిపోయాడు. కరిష్మా ఆ పొదల వైపు గురిపెట్టింది. ఏంటి, ఇప్పుడు నాతోనే పోరాడాలనుకుంటున్నావా? పెరికి వాళ్లతో నేను మాటలు వృధా చేయను. నేరుగా చేతల్లో చూపిస్తాను. వెంటనే కరిష్మా కాల్పులు మొదలు పెట్టింది. కరిష్మా ఒక్కతే ఆ శత్రువులందరినీ ఒక్కొక్కరిగా మట్టు పెట్టడం చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. భయపడిన ఎలుకలా అక్కడ ఎందుకు నిలబడ్డావు? పద, ఇక్కడ నుంచి బయటపడదాం. కరిష్మా, విక్రమ్ ఇద్దరు వెంటనే అక్కడి నుండి తప్పించుకున్నారు. మేడం, అసలు మీరెవరో? మీరు గురిపెట్టిన విధానం చూస్తుంటే మీరు మామూలు కమాండర్లా అనిపించట్లేదు. నేను కరిష్మా పఠానియా, ఒక సీక్రెట్ స్పెషల్ కమాండోని. అసలు ఈ స్థాయికి రావాలంటే ఎంత ట్రైనింగ్ తీసుకోవాలో నీకు తెలుసా? మేడం, చిన్నప్పటి నుంచి స్పెషల్ కమాండో అవ్వాలన్నదే నా కల. అది సాధించడానికి నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క శత్రువును చంపేశావని హీరో అయిపోయాను అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళు చివరికి స్పెషల్ కమాండోల బూట్లు పాలిష్ చేస్తూ ఉంటారు. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ప్లీజ్. అది విన్న కరిష్మా అడవి మధ్యలోనే ఆగిపోయింది, విక్రమ్ వైపు చూస్తూ. సరే, నీకు స్పెషల్ కమాండో అయ్యే అవకాశం ఇస్తాను, కానీ అందుకు బదులుగా నాకు షరతుంది. కరిష్మా తన షరతును విక్రమ్ కి చెప్పగానే అతని కాళ్ల కింద నేల కదిలినట్టు అయిపోయింది. కానీ అదెలా సాధ్యం మేడం? బాగా ఆలోచించుకో. స్పెషల్ కమాండో అవ్వాలనుకుంటున్నావా, ఇలాగే బతకాలి అనుకుంటున్నావా? నిర్ణయం నీదే విక్రమ్. ఆ తర్వాత కరిష్మా, విక్రమ్ ఇద్దరు దగ్గరలోని ఒక అవుట్ పోస్ట్ కి చేరుకున్నారు. అయితే విక్రమ్ తన రిపోర్ట్ సిద్ధం చేస్తున్న కొద్దిసేపటికే ఆ అవుట్ పోస్ట్ లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. అది చూసి అక్కడున్న వాళ్ళందరి కళ్ళు బయటకు వచ్చేంత పని అయింది. ఆర్మీలో అత్యున్నత స్థాయి అయిన మేజర్ బక్షి బయటకు దిగాడు. ఇదంతా చూసిన విక్రమ్ తో సహా అక్కడున్న ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టారు. ఇంతలో కరిష్మా మేజర్ బక్షితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అవుట్ పోస్ట్ లో ఉన్న సీనియర్ అధికారి, సరే, నీ సామాన్లు సర్దుకో. సార్, ఏదేమైనా
ఆర్డర్స్ లేకుండా అడవిలోకి వెళ్ళి నువ్వు ఆర్మీ డిసిప్లిన్ ఉల్లంఘించావు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నా. కానీ సార్, ప్రతీకారం తీర్చుకోవాలని మాత్రమే అనుకున్నాను. ప్రతీకారం? నువ్వా? నీకు కనీసం తుపాకీ ఎలా కాల్చాలో కూడా తెలీదు. అక్కడున్న అందరూ విక్రమ్ ని చూసి నవ్వుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా మరో హెలికాప్టర్ అక్కడికి వచ్చింది. సార్, సార్, అంతా బాగానే ఉందా? కానిస్టేబుల్ విక్రమ్, నువ్వు మాతో రావాలి. ఇది హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఆర్డర్. అది విన్న వెంటనే అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. Yes, అలా విక్రమ్ హెలికాప్టర్ ఎక్కి రెజిమెంట్ వైపు బయలుదేరాడు. కానీ తన జీవితం ఇక పూర్తిగా మారబోతుందని అతనికి తెలియదు. ఈ రెజిమెంట్ కి స్వాగతం విక్రమ్. ఇక్కడ నీకు ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి స్టేజ్ ని నువ్వు పూర్తి చేయాలి. నాకు అర్థం కాలేదు సార్. కరిష్మా రిక్వెస్ట్ చేయడంతోనే నిన్ను ట్రైనింగ్ లో భాగం చేశాం. కానీ ముందుగా నువ్వు నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఆ తర్వాత నిన్ను స్పెషల్ కమాండో ట్రైనింగ్ కి పంపిస్తాం. నేను సిద్ధంగా ఉన్నాను సార్. నీ పని ఇవాల్టి నుండే మొదలవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్ సార్. నీ పలుకుబడిని ఉపయోగించి ఇక్కడికి వచ్చా. ఈ ట్రైనింగ్లో చోటు సంపాదించడానికి ఇక్కడున్న ప్రతి క్యాడెట్ చాలా కష్టపడ్డాడు. ఇక్కడికి రావడానికి వాళ్ళు ఎన్ని పోటీ పరీక్షలు, ఎన్ని అడ్డంకులు దాటారో ఒక్కసారి ఆలోచించు. సిఫార్సుతో వచ్చిన వాడు నిలబడ్డం చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. నీకోసం వాళ్ళ ట్రైనింగ్ను మళ్ళీ మొదటి నుంచి చేయించాం. వాళ్ళ కోర్సు మళ్ళీ రిపీట్ చేయం. నువ్వు ఎక్కడి నుంచి వాళ్ళ ట్రైనింగ్ జరుగుతుందో అక్కడి నుంచే కొనసాగించు. ఇక నుంచి నువ్వు కూడా ట్రైనింగ్లో భాగమే. అంతలోనే విక్రమ్ కి ఒక పరిచయమైన గొంతు వినిపించింది. హే హే హే, విక్రమ్ తలెత్తి చూడగా అతని ఎదురుగా అతని పాత శత్రువు ధీరజ్ నిలబడి ఉన్నాడు. మన కమాండర్ సాబ్ ఇక్కడ బంగాళాదుంపలు ఒలుస్తున్నాడే. నిజానికి ధీరజ్ తండ్రి ఆర్మీలో చాలా పెద్ద స్థాయిలో ఉన్న అధికారి. ధీరజ్ అక్కడున్న ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్టు వేధించేవాడు. చూస్తుంటే కమాండర్ సాబ్ రాతలో గుమ్మడికాయలు కోయడం, మసాలాలకు పోపు పెట్టడం తప్ప ఇంకేమీ లేనట్టుంది. నీ అసలు స్థాయి ఇదే. ఇప్పటికి నిన్ను వంటవాడిగా మార్చాను, కానీ మెల్లిమెల్లిగా వీళ్ళందరికీ నిన్ను పనివాడిగా మార్చే వరకు నేను ఆగను. గతసారి కూడా నిన్ను ట్రైనింగ్ నుండి బయటకు పంపించింది నేనే. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఒకరోజు ధీరజ్ విక్రమ్ ను తన బూట్లు శుభ్రం చేయమని ఆదేశించాడు. కానీ విక్రమ్ అందుకు ఒప్పుకోలేదు. దాంతో ధీరజ్ విక్రమ్ పై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా తన తండ్రి పలుకుబడిని ఉపయోగించి విక్రమ్ ట్రైనింగ్ పూర్తి కాకముందే అడవుల మధ్యలో ఉన్న ఒక మారుమూల అవుట్ పోస్ట్ కి ట్రాన్స్ఫర్ చేయించాడు. చివరికి విక్రమ్ క్యాంప్ లో కేవలం వంటవాడిగా మిగిలిపోయాడు. ఒక రోజు ఉదయం అక్కడి కమాండర్ అతన్ని పిలిచి ఇలా అన్నాడు. హలో సార్, ఇవాళ చాలా పెద్ద స్థాయి అధికారి ఇక్కడికి ట్రైనింగ్ వస్తున్నారు. ఆయనకి భోజనం చాలా బాగా ఉండాలి. అర్థమైందా? ఎస్ సార్. నేను మేజర్ సాక్షిని. మీ జీవితంలోనే అతిపెద్ద టెస్ట్ని ఎదుర్కోబోతున్నారు. రెడీగా ఉన్నారా క్యాడెట్లు? ఎస్ మేడం. ఇంతలో విక్రమ్ భోజనం వడ్డించడం మొదలు పెట్టాడు. అది చూసిన సాక్షికి ఒళ్ళు మండిపోయింది. సోల్జర్, ఇట్రా. ఎస్ మేడం. ప్రాక్టీస్ టైంలో వంట చేస్తూ భోజనం వడ్డిస్తున్నావా? ఇవాళ ఇక్కడికి చెఫ్ అవడానికి వచ్చావా? మేడం, ఇతని ఇక్కడున్న అందరికంటే పనికిరాని క్యాడెట్. ప్రాక్టీస్ పేరు చెబితే చాలు పారిపోతాడు. ఎప్పుడూ కిచెన్లో ఉంటూ రొట్టెలు చేస్తూ ఉంటాడు. నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇంత దూరం రావాలని ఎంతో మంది ఎన్నో కలలు కంటారు. నువ్వు మాత్రం టైంపాస్ చేస్తున్నావు. మేడం, ఇతను రాజకీయ పలుకుబడితో ఇక్కడికి వచ్చాడు. అందుకే ఇతని విషయంలో మనం కూడా పెద్దగా ఏమీ చేయలేం. మంచి సమయం కోసం జ్యోతిష్యుణ్ణి సంప్రదించాలా? వెళ్ళి ట్రైనింగ్ గ్రౌండ్లో నిలబడు. ప్రాక్టీస్కి రెడీగా ఉండు. వెళ్ళు. దాంతో విక్రమ్ కూడా బయటకు వెళ్లి మిగతా క్యాడెట్లతో కలిసి గ్రౌండ్ లో తన ప్లేస్ లో నిలబడ్డాడు. క్యాండిడేట్లు, ఇవాళ మీరు మీ జీవితంలోనే టెస్ట్ని ఎదుర్కోబోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ టెస్ట్లో ఎవ్వరూ పాస్ కాలేకపోయారు. కానీ ఈ బ్యాచ్ పై నాకు చాలా ఆశలున్నాయి. నా అంచనాలను అందుకునే వ్యక్తికి స్పెషల్ కమాండర్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఎస్ మేడం. అక్కడున్న ఆ చెక్కబోర్డు కనిపిస్తుందా? సరిగ్గా దాని మధ్యలో ఒక నల్లటి చుక్క ఉంది. మీరు ఆ నల్లటి చుక్కనే గురిపెట్టాలి. ఎవరు ఆ చుక్కని కరెక్ట్గా కొడతారో
వాళ్లే ఈ టెస్ట్లో పాస్ అయినట్టు. మేడం, నేను షూట్ చేస్తాను. ఇక్కడ నాకంటే మంచి షూటర్ ఎవరూ లేరు. ఈ టాస్క్లో గెలిచేది నేనే అని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు షూట్ చేసిన తర్వాతే అది నిజమో కాదో తెలుస్తుంది. అది విన్న ధీరజ్ నిటారుగా నిలబడ్డాడు. స్పెషల్ కమాండర్ అయ్యేది తానే అని అతనికి పూర్తి నమ్మకం. ధీరజ్ ముందుకు వెళ్లి గురిపెట్టాడు. కానీ అతని బుల్లెట్ రెడ్ డాట్ ను కొట్టడం అటుంచితే కనీసం ఆ చెక్క బోర్డుకు కూడా తగలలేదు. ఈ బ్యాచ్ మీద నాకు చాలా ఆశలున్నాయి, కానీ ప్రతిసారిలాగే టెస్ట్లో ఒక్కడు కూడా పాస్ కాలేకపోయారు. సరే, వెళ్ళి నీ ప్లేస్లో నిలబడు. అప్పటికే ఈ టాస్క్ ఎవరి వల్ల కాదని అర్థమైపోయింది. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా? మేడం, నేనొకసారి ప్రయత్నించొచ్చా? మీ పర్మిషన్ ఉంటే. ఏంటిది? ఇక్కడ కత్తులు స్పూన్లు పట్టుకోవడం గురించి మాట్లాడడం లేదు. ధీరజ్ విక్రమ్ తో అలా అనగానే అక్కడున్న వాళ్ళందరూ లోపల నవ్వుకోవడం మొదలు పెట్టారు. సైలెన్స్! సోల్జర్, నువ్వు ప్రయత్నించొచ్చు. మేడం, ఇతను జస్ట్ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఒక టార్గెట్ కొట్టడం అనేది అసలు జరిగే పనే కాదు. చూడు, ఇతను కూడా ఈ బ్యాచ్లో ఒక భాగమే. ఇతను ఏమీ చేయలేడని నాకు బాగా తెలుసు. అయినా ఒక అవకాశం ఇవ్వడం నా బాధ్యత. థ్యాంక్ యూ మేడం. కానీ విక్రమ్ గురిపెట్టిన మరుక్షణమే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. విక్రమ్ పేల్చిన బుల్లెట్ టార్గెట్ మధ్యలో ఉన్న బుల్సైని సరిగ్గా తాకడంతో ధీరజ్ నమ్మలేక నోరెలబెట్టాడు. అది చూసి మేజర్ సాక్షి, కమాండర్ ఆశ్చర్యపోయారు. ఒక వంటవాడు ఇలా ఎలా చేయగలడు? నువ్వు ఇవాల్టి వరకు జీవితంలో ఒక్కసారి కూడా తుపాకీ పట్టలేదని చెబుతున్నావు కదా, మరి ఇంత పర్ఫెక్ట్గా ఎలా గురి కొట్టావు? అసలు నువ్వెవరో, మా అందరి దగ్గర ఏం దాస్తున్నావు చెప్పో. ఇంతలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఉన్నత స్థాయి అధికారులు తమకు పంపించిన ఆ పిల్లల వీడియో క్లిప్ ను చూస్తున్నారు. ఇంకా 1 గంట మాత్రమే ఉంది, కేవలం 1 గంట. ఈ 1 గంటలోపు నా వాళ్ళను విడిపించడానికి ఒక హెలికాప్టర్ 1000 కోట్లు ఏర్పాటు చేయాలి. నిజానికి ఆర్మీ స్కూల్ కి చెందిన పిల్లలను తీసుకెళ్తున్న ఒక వ్యాన్ ను ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ వ్యాన్ లో జనరల్ బక్షి మనవరాలు కూడా ఆ వ్యాన్ లోనే ఉంది. అందుకే పిల్లల్ని కాపాడేందుకు ఆయన భారతదేశంలోని చెందిన కమాండోలను పిలిపించాడు. కరిష్మా, ఈ ఆపరేషన్ బాధ్యత నీదే. ఎస్ సార్. ధీరజ్, విక్రమ్ కూడా ఒక సైనికుడే కదా. ఇదిగో, ఈ పిస్టల్ తీసుకో. ఇప్పుడు నువ్వు కూడా నిజమైన సైనికుడిలా ఒకసారి కాల్చి చూపించు. ధీరజ్ పిస్టల్ ను విక్రమ్ వైపు అందించగానే విక్రమ్ సిగ్గుతో తలదించుకున్నాడు. ఎందుకంటే అసలు అతనికి తుపాకీని ఎలా కాల్చాలో కూడా తెలియదు. దానికి కారణం ధీరజే. విక్రమ్ కు తుపాకీ ట్రైనింగ్ రాకుండా కావాలని అడ్డుకున్నాడు. ఇప్పుడు చూశారు కదా, ఇతను అసలు పోరాటానికి పనికిరాడు. అయినా ఇతన్ని కూడా మనతో తీసుకెళ్లాలని మీకు అనిపిస్తే సామాన్లు మోయడానికి, చనిపోయిన వాళ్ళ మృతదేహాలు తీసుకురావడానికి ఉపయోగించుకోవచ్చు. అలా విక్రమ్ ని కూడా ఎలైట్ కమాండో టీంలో ఒక సహాయకుడిగా చేర్చారు. చివరికి స్నైపర్ కమాండోలు అందరినీ తమ గన్ గురిలోకి తీసుకున్న వెంటనే లెఫ్టినెంట్ ధీరజ్ గట్టిగా అరిచాడు. ఫిరోజ్, నీ ఆట అయిపోయింది. మీ అందరూ మా స్నైపర్ల గురిలో ఉన్నారు. మీలో ఎవరైనా 1 అడుగు కదిలినా మీ తలలు పుచ్చకాయల్లా పేలిపోతాయి. బతకాలంటే వెంటనే లొంగిపోండి. ఆగు, ఈ మొత్తం దారంతా బాంబులు పెట్టాను. ఈ బస్సులో కూడా బాంబులు ఉన్నాయి. ఎవరైనా 1 అడుగు ముందుకు వేసినా ఈ డొనేటర్ని నొక్కేస్తాను. అందరూ బాంబుల దెబ్బకు పేలిపోతారు. అందరూ వెనక్కి వెళ్ళండి. ఫిరోజ్ ఆ మాటలు చెప్పగానే ధీరజ్ తో పాటు కమాండోలందరి కాళ్ళ కింద నెల. ఎస్ సార్, నేను చూసుకుంటాను. ఎస్ సార్, చూపించండి.
గ్రౌండ్ ఫీల్డ్ లో చూస్తుంటే అక్కడ 3 లేదా 4 వ్యక్తులు ఉన్నట్టు అనిపిస్తోంది. కరిష్మా, దేశంలోని అత్యున్నత అధికారుల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నువ్వు ఒక పని చేయి, ఈ ఆర్డర్లని చర్చలకు పంపించు. సరే సార్, కానివ్వండి. వెను, నీకు ఒక అవకాశం కావాలని అడిగావు కదా, ఇదిగో నీకు ఆ అవకాశం వచ్చింది. లోపలికెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో. ఇదే నీ సమయం. ఎస్ మేడం. ఫెరోజ్, నీ డిమాండ్స్ గురించి మాట్లాడడానికి మేము వచ్చాం. ఆయుధాలు లేని ఒక యువకుడు నీ వైపు వస్తున్నాడు. కానీ ఆ భయంకరమైన ఉగ్రవాది ఫిరోజ్ విక్రమ్ ముఖాన్ని చూడగానే అతని కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. అసలేం జరిగిందో తెలుసా? ఒక సాధారణ వంటవాడి ముందు ఎంత పెద్ద కంపెనీ ఎందుకు తల వంచాల్సి వచ్చింది? ప్రాణాల కోసం ఒక వంటవాడిని చూసి ఆ ప్రమాదకరమైన ఉగ్రవాది ఎందుకు భయపడుతున్నాడు? ఫిరోజ్కి ఏదైనా అపార్థం జరిగిందా, లేక వంటవాడు విక్రమ్ తనలో ఏదైనా రహస్యం దాచుకున్నాడా? అలా అయితే విక్రమ్ దాచిన ఆ రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.